హాయ్ అండి. దోసకాయ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా దోసకాయని గట్టి దోసకాయ తీసుకోవాలి, మెత్తబడింది కాకుండా. అలాగే ఒక 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇది మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే పచ్చిమిరపకాయలతో చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. చూడండి, చింతపండు చాలా ఒక ఉట్టి చింతపండు సరిపోతుంది. వాటర్లో నానబెట్టేసుకోవాలి. దోసకాయల్ని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేగనివ్వాలి. కొంతమందికి నువ్వులు వేసి నూరితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు నువ్వుల ప్లేస్లో వేరుశనగపప్పు వేసుకొని నూరుకోవచ్చు. వేరుశనగపప్పు వేస్తున్నట్టయితే వేరుశనగపప్పును ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నట్టయితే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను రోట్లో నూరుతున్నానండి. గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి, చింతకాయ తొక్కు పచ్చడి ఇవి రోట్లో నూరుకుంటే చాలా బాగుంటాయి. వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా నూరిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా వేసి మెత్తగా నూరాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయ వేసుకొని కొంచెం నూరుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని నూరుకోవాలి. దోసకాయ ముక్కలు కొంచెం నూరుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దోసకాయని మరీ మెత్తంగా పేస్ట్ లాగా నూరుకోకుండా చూడండి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తగులుతుంటే దోసకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ చాయమినపప్పు, 1/2 స్పూన్ పచ్చెనపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నూరు పక్కన పెట్టుకున్న దోసకాయ పచ్చడి వేసుకోవాలి. పచ్చడిని మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడిలోకి ఎండుమిరపకాయలు వేసుకొని చింతపండు వేసుకొని నూరుకున్నా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి వేసుకొని చింతకాయ తొక్కు పచ్చడి వేసుకొని నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది. దోసకాయ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేదుందో లేదో చూసుకోవాలండి. మనం విత్తనాలు టేస్ట్ చేస్తే మనకు చేదుందో లేదో తెలుస్తుంది. చేదు లేకపోతేనే పచ్చడి నూరుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది.